వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాము. తలల వంచండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీ మాట కొరకు ఎదురు చూస్తున్నాము, కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. మా ప్రేక్షకులను దర్శించి వాక్యము గ్రహించు కృపనిమ్మని యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు గలతీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము నుండి వాక్యాన్ని గమనింపమనవి. నిన్నటి దినము ఈ వచనము వరకు చదువుకున్నాము. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక. సంఘము అనగా రక్షింపబడిన వ్యక్తుల సమూహము. సంఘము క్రీస్తు కృపచేత ఆవిర్భవించిన సమాజం. క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్న సమాజం. తమ పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన సమాజం. హృదయమున దేవుని కలిగిన, దైవాత్మ కలిగిన సమాజం. తండ్రి కుమార పరిశుద్ధాత్మల చేత రక్షణ వసగబడిన సమాజం సంఘం. అంటే కృపా సమాధానం కలుగుతుంది తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన క్రీస్తు నుండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. కృపా సత్యములు ప్రభువైన క్రీస్తు వలన కలిగాయి. ధర్మశాస్త్రము మోషే చేత అనుగ్రహించబడింది, కానీ కృప క్రీస్తు వలన కలిగినది. సమాధానము క్రీస్తు శిలువ వలన కలిగినది. దేవునికి మానవునికి మధ్యన పాపము కారణముగా రేకెత్తిన విరోధం శిలువతో సమసిపోయినది. The cross of the Lord Jesus Christ is the answer, solution for the enmity between God and human being. మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి శత్రుత్వం, విరోధం తొలగింపజేసింది క్రీస్తు యొక్క శిలువ. అందుకే తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగుతోంది. ఇది గుర్తెరగాలి. ఇది రక్షణకు ఆధారం. దేవుడు కృపచేత, విశ్వాసము ద్వారా కృపచేత రక్షణిస్తున్నాడు. రక్షణ విశ్వాసము ద్వారా, కృపచేత. దేవుని కృప మానవులకు రక్షణ కలిగించగా విశ్వాసము ద్వారా దానిని పొందుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే, వండబడినటువంటి ఆహార పదార్థం వడ్డించుకొని భుజించటం ఎలాగునో, కృపచేత అనుగ్రహించబడిన రక్షణ విశ్వాసం ద్వారా స్వీకరించడం వంటిది.
ఈ రెండు దేవుని వలననే సాధ్యం అవుతాయి. ఒక మనిషి రక్షించబడాలి అని అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఏకముగా పనిచేసినప్పుడే ఆ రక్షణ ఒక మానవుడికి దొరుకుతుంది. ఆదికాండము 3వ అధ్యాయములో దేవుడు వారికి చర్మపు చొక్కాయులు చేయించెను, తొడిగించెను అని వ్రాశాడు. దేవుడు చేయించాడు, తండ్రి అయిన దేవుడు చేయించాడు, కుమారుడైన దేవుడు చేసి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు తొడిగించాడు. దేవుడు తొడిగించాడు, పరిశుద్ధాత్ముడు తొడిగాడు. దెన్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ సిన్నర్? యాక్సెప్టెన్స్, అంగీకరించుట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు చేసిన కార్యాన్ని ఒక పాపి ఒప్పుకొని అంగీకరించటమే రక్షించబడుటకు ఆధారం అవుతోంది. ఇవ్వబడినది ఉచిత కృపచేత బహుమానం. దీన్ని విశ్వాసి ఒప్పుకొని అంగీకరించి తీసుకోవాలి. అర్థమవుతుందా? ఈ లోకంలో ఇప్పుడు ప్రధాన సమస్యలలో మనకున్న పెద్ద సమస్య కన్వర్షన్. రైట్ టు కన్వర్ట్, రైట్ టు బి కన్వర్టెడ్. ఈ అంశం మీద సుప్రీంకోర్టులో క్రిస్టియన్ అడ్వకేట్ నా మిత్రుడు మనోజ్ వర్గీస్ పోరాడుతున్నారు. రైట్ టు కన్వర్ట్ అండ్ రైట్ టు బీ కన్వర్టెడ్. ఎవరి యొక్క మత విశ్వాసం వారు ఆచరించుకొని, ప్రచారం చేసుకొని, ప్రకటించుకొని, మార్చుకునే అవకాశం సెక్యులర్ కంట్రీలో ఉంది. కానీ ఒక విషయం బైబిల్ ప్రకారం చూసినట్లయితే ఇది ఒక మనిషి మార్చుకుంటే, ఒక మనిషి మార్చేస్తే మారిపోయేది కాదు. ఇది ఉచితముగా దేవుని చేత ఇవ్వబడేది. యాజ్ పర్ ద ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్, ద సాల్వేషన్ విల్ బి గివెన్ unto a person who was already elected by God himself for the eternity. నిత్యత్వం కొరకు దేవుడు తన ప్రణాళికలో ఎవరిని ఎన్నుకున్నాడో వారిని తన కొరకు పిలుచుకునుట ఆయన పని. కనుక ఇవాళ మనకు అనేక మతాలున్నవి. వాటిల్లో ఒకదాని నుండి ఒకటి మారిపోయినంత మాత్రాన ఒకడు క్రైస్తవుడు కాలేడు. One cannot be a Christian by simply changing the caste certificate or the religious certificate. ఇటర్నల్ స్టాండర్డ్స్లో చెప్పాలంటే ఒక మనిషి పరిశుద్ధాత్మ చేత యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడని గుర్తించుట, తండ్రి అయిన దేవుని ఎరుగుట, తండ్రి కుమార పరిశుద్ధాత్మలను గుర్తెరుగుట, రీజనరేషన్ ఇన్ స్పిరిట్, ఆత్మలో తిరిగి జన్మించుట, వాటి ఆధారంగా ఒకడు నిత్యత్వానికి వెళతాడు తప్ప, క్రైస్తవుడు అవుతాడు తప్ప, నాట్ బై చేంజింగ్ ద ఫెయిత్ అనే దాన్ని బట్టి కాదు. ఏదో ఒక విశ్వాసం ఫాలో అవుతున్నాం కనుక మేము క్రైస్తవులు అని కాదు. ఇదే గలతీ పత్రికలో చాలా మేజర్ ఇష్యూ మనం ట్యాకిల్ చేస్తాం. 4వ వచనం ఇది అర్థమైతే 4వ వచనం మీకు కొంత వివరణ వస్తుంది. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. హూ గేవ్ హిమ్సెల్ఫ్
for our sins to deliver us from the present evil age, according to the will of our God the Father. According to the will of our God and Father. తండ్రి అయి ఉన్నటువంటి మన దేవుని యొక్క చిత్తము ప్రకారము యేసుక్రీస్తు ప్రభువట మనలను ఈ దుష్టకాలం నుండి తప్పించటానికి మన పాపం కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. తనను తాను అప్పగించుకున్నాడు. Who gave himself for our sins. Who gave himself. తనను తాను అప్పగించుకున్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. క్రిస్టియన్ డాక్టర్ని ఎరుగక చాలామంది మాట్లాడుతున్నారు ఇవాళ. మనిషి తనంతట తాను మతం మార్చుకుంటున్నాడు అంటున్నారు. కానీ బైబిల్ చెబుతున్నది the true conversion is not external, it is internal. దయచేసి అర్థం చేసుకోండి. True conversion is inside the heart. హృదయములో వచ్చే మార్పు రియల్ కన్వర్షన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము తనను తాను మన పాపముల కొరకు అప్పగించుకున్నాడు. కారణము దుష్టకాలము నుండి తప్పించుటకు, పాపము నుండి మనలను తప్పించుటకు యేసుక్రీస్తు తనను తాను అప్పగించుకున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 31 నుండి మనం చదివితే తండ్రి యేసును అప్పగించాడని ఉంది. ఇక్కడ గలతీ పత్రికలో యేసు అప్పగించుకున్నాడని ఉంది. Both are acceptable and agreed. True. తండ్రి ఒప్పుకున్నాడు యేసు శిలువపై మానవ పాపము మోయుటకు. కుమారుడు అంగీకరించి ఒప్పుకున్నాడు మానవ పాపాన్ని మోయుటకు. వారిద్దరి సమ్మతి మీద శిలువ సాధ్యమయ్యింది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు శిలువకు ఆమోదం ఇచ్చారు. మానవుణ్ణి ప్రేమించి మానవుడు నిత్య నరకాగ్నికి పోకుండా మానవుణ్ణి కాపాడాలని దేవుడే స్వయంగా తన సొంత కుమారుణ్ణి పాప శరీరపు ఆకారంతో ఈ లోకానికి పంపి ఆ శరీరం మీద మానవ పాపాన్ని దేవుడే స్వయంగా మోపి పాపానికి శిక్ష విధించాడు అని రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో వ్రాశాడు పౌలు గారు. దీని అర్థం ఏమిటి? ప్రణాళిక ప్రకారము జరిగినది. నేను మొదటి నుండి మొత్తుకుంటూ చెబుతున్నాను. ప్రణాళిక ప్రకారం జరుగుతోంది. మనిషి ఇచ్చ వలన కాదు, మనుషుని యొక్క ఇచ్చ వలన కాదు. ఇది దేవుని యొక్క ప్రణాళికను బట్టి జరుగుతుంది. దీన్ని ఎవరు గ్రహిస్తున్నారు? వాళ్ళ గ్రహించలేకపోతున్నారు. దేవుని చిత్తం ప్రకారం క్రీస్తు అప్పగించుకున్నాడు. కాబట్టి ఇందులో హ్యూమన్ పార్ట్ ఈజ్ జీరో. In receiving the salvation or in the preparation of salvation for human being, there is nothing part for a human being. ఒక మానవుని యొక్క రక్షణలో మానవుని పాత్ర లేదు. ఒక మానవుని కొరకు రక్షణ కలుగు చేయబడటంలో దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని పాత్రయే తప్ప మానవ ప్రమేయం లేని లేదు. అందుకనే రక్షణ యెహోవాదే అని చెప్పబడింది. We are no way connected with the formation of salvation. ఇది మీలో ప్రతి ఒక్కరికి దయచేసి అర్థం కావాలి. దేవుడు తాను జగత్తు పునాది వేయబడక మునుపే
యేసుక్రీస్తు ప్రభువులో సంఘాన్ని చూచాడు. క్రీస్తు శకము 2000 సంవత్సరాలుగా మనం ఈ సంఘం ఆవిర్భావంలో ఉండటం చూస్తున్నాము. ఇంకా ఎంతకాలానికి సంఘం పరిపూర్ణమవుతుందో మనం ఎవరము ఎరుగము. ఆ కాలమున పరిపూర్ణమైన సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభువు నందు దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సర్వజ్ఞానాన్న భవిష్యత్ జ్ఞానమున ఆయన చూచాడు. ఆ సంఘంలో నేనున్నాను, ఆ సంఘములో నిజముగా రక్షించబడితే నీవు కూడా ఉన్నావు. కనుక మన యొక్క రక్షణార్థము దేవుడు తన చిత్త ప్రకారము తాను కార్యము జరిగించాడు. కాబట్టి ఎవడు తన యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన తన క్రియల చేత నిత్యరాజ్య స్వతంత్రత వీలవుతుందని అనుకొనటానికి వీలు లేదనే ఈ యొక్క ఆలోచన పౌలు ముందస్తుగా చెబుతున్నాడు. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమెన్. టు whom be the glory forever and ever. Amen. తండ్రి అయిన దేవునికి నిత్యము మహిమ కలుగును గాక, తరతరములకు మహిమ కలుగును గాక. ఆమెన్. The God is the root cause for the salvation, not for the sin. దయచేసి అర్థం చేసుకోవాలి. బైబిల్ చదివి కొందరు అవిశ్వాసులు దేవుడు మానవుని పాపానికి కారకుడు అనుకున్నారు. మానవ పాప పరిష్కారానికి దేవుడు కారకుడు తప్ప మానవ పాపానికి దేవుడు అన్నాడు కారకుడు కాడు. దేవునికి నిత్యం మహిమ యుగ యుగములు కలుగును గాక. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. I am astonished that you are so quickly deserting him who called you in the grace of Christ and are turning to the different gospel. భిన్న సువార్త ఇంటే యేసుక్రీస్తు నందు ఉచిత పాపక్షమాపణ సువార్త. ఉచితంగా పాపక్షమాపణ క్రీస్తు యేసు నామమునందలి విశ్వాసం చేత పొందుకోవుట అనేది సువార్త. ఇట్ ఈస్ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనేది సువార్త. మరొక భిన్న సువార్త ఉంది, అది నువ్వు సంపాదించుకునే రక్షణ, నీ సొంత క్రియల చేత రక్షణ, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఆచరించిన సాధన చేత రక్షణ. అది అన్నటికీ కూడదు. ఒక మానవుడు తనంతట తాను తన పాపమునకు విమోచన చేసుకోలేడు. ఎందుకంటే అతడు పాపము చేసిన వాడు గనుక. ఒక పాపము చేసిన వాని స్థానములో ప్రాయశ్చిత్తము చేయుటకు పాపరహితుడైన వాడు రావాలి. అదే యేసుక్రీస్తు ప్రభు అని మనకు అర్థం అవ్వాలి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని ఇంత త్వరగా విడిచిపెట్టి, ఎవరిని విడిచిపెట్టారంట? పిలిచిన వానిని విడిచి. దిస్ ఈజ్ నథింగ్ బట్ అపోస్టసీ. రక్షణ పోదు. రక్షకుడిని వద్దనుకున్నప్పుడు రక్షణ రాదు. గుర్తుపెట్టుకోండి. రక్షకుని అంగీకరించినందున, రక్షకుని తృణీకరిస్తే దొరకదు. కృప నిరర్ధకమగుట అంటే రక్షకుని తృణీకారం. రక్షకుడైన యేసుక్రీస్తును అంగీకరించుట రక్షణకు మూలం. ప్రభువైన యేసుక్రీస్తును తృణీకరించుట రక్షణను
వద్దనుకొనుట కృపా నిరర్ధకం. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మీరు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచే వానిని మీరు విడిచిపెట్టి ఎవరు పిలిచారు? చీకటిలో నుండి తన గుణాతిశయములను ప్రచురము చేయునట్లు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. God has called us from darkness to light to declare his attributes and declare his glory. దేవుని మహిమను కనపరచటానికి పిలిచాడు మనలను. మరి మనము క్రీస్తును విడిచి, దేవుని విడిచి భిన్న సువార్త వైపు త్వరగా తిరిగిపోవుట ఆశ్చర్యం కదూ? అవును, ఆశ్చర్యమే. ఇవాళ క్రైస్తవ సంఘాలలో అనేకులున్నారు, కానీ వారిలో క్రీస్తును హత్తుకొని ఉన్నవారి సంఖ్య తక్కువ. క్రీస్తును విసర్జించిన వారి శాతమే ఎక్కువ. ఇది వాస్తవం. అది మరి ఒక సువార్త కాదు. క్రీస్తు సువార్తను చెరపగోరి వారు మిమ్మల్ని కలవరపరుస్తున్నారు. యూదులు నిత్యము ఈ పౌలు గారి పరిచర్యకు ఆటంకంగానే ఉన్నారు. ఎందుకంటే పౌలు యొక్క పరిచర్యలో అనేకులు చెదరగొట్టబడిన యూదులు ఆకర్షితులై ప్రభు పాదాలు పట్టుకున్నారు. అందుచేత యూదా మతానికి పౌలుపై గుర్రు. పౌలంటే కుదరదు వారికి. అందుకనే పరిశుద్ధుడైన పౌలు తన యొక్క శిష్యులుగా చేసుకున్న వారిపై వారు ఎప్పుడూ కూడా దృష్టి ఉంచి వెనుకకు త్రిప్పే కార్యక్రమం చేసేవారు. ఆ నేపథ్యంలో పౌలు గారు చెబుతున్నాడు, అది చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇది వేరొక సువార్త కాదు. కొందరు మిమ్మల్ని చెరపగోరారు. కొందరు క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే రక్షణ అని దేవుడు మాకు బయలుపరిచిన ఈ సిద్ధాంతం వద్దు అని అనేకులు మిమ్ములను కలవరపరుస్తున్నారు. జాగ్రత్త. చెరపగోరిన వారు ఉన్నారు. సువార్తను చెరపగోరి వేరొక సువార్తను అంటిస్తున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేము తెచ్చినా, మేము పంపిన వారు తెచ్చినా మేము శాపగ్రస్తులం అవుతాము. సోదరుడా, సోదరి, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సువార్త ఉచితంగా మానవునికి పాప క్షమాపణ యేసు నామమున ప్రకటించబడుటను ఈ సువార్తను విడిచి భిన్న సువార్త వైపునకు తిరిగి హృదయమును చెరుపుకున్నటువంటి వారు అగ్నిగుండాన పడతారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన మరొక దూత అయినను మీకు తెలియపరిచిన ఎడల అతడు శాపగ్రస్తుడగును. ఎనీ రెవల్యూషన్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఏంజల్ ఆఫ్టర్ ద డెత్, రిజరెక్షన్ అండ్ ascension of Jesus Christ, యేసుక్రీస్తు మరణ పునరుద్ధాన పరలోకపు వెళ్ళిన అనంతరము ఏ దేవదూత ఎవరి యొద్దకు వచ్చి వేరొక సువార్తనిచ్చిన అతడు శాపగ్రస్తుడు అన్నాడు. శాపగ్రస్తుడు. దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేము కానీ పరలోకం నుండి వచ్చిన దేవదూత కానీ ఎవరైనా సరే ప్రకటిస్తే అతడు శాపగ్రస్తుడగును గాక. అతడు శాపగ్రస్తుడగును గాక. సువార్తకు భిన్న సువార్తను సృష్టించ ప్రయత్నించిన మనుషుడైన ఎవడైనను శాపగ్రస్తుడే.
శాపగ్రస్తుడే. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. సువార్తను చెరపగోరిన వారున్నారు, జాగ్రత్త. సువార్తను చెరపగోరిన వారున్నారు. ఎన్నడూ మీరు నమ్మిన విశ్వాసాన్ని వీగిపోవద్దు. మీరు విశ్వసించిన ప్రభువు నుండి తొలగిపోవద్దు. మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో యేసుక్రీస్తును రక్షకునిగా, దేవునిగా స్థాపించుకోండి. మీ జీవితాల్లో ఒక నిర్భయ స్థితికి మీరు విశ్వాసం చేత రావాలి. నా పాపాలు క్షమించబడ్డాయనే ఆలోచనలోకి నీవు రావాలి. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరల చెప్తున్నాం, మీరు అంగీకరించిన సువార్త కాక మరొకటి ఎవడైనా ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరలోకం అనే మాట తప్ప వేరొక ఏ సువార్తను ఎవరు చెప్పినా వారు శాపగ్రస్తులే, వారు నిత్య నరకాగ్నిలో కాలాల్సిందే. నేను ముగిస్తున్నాను. సహోదరుడా, సహోదరి, క్రీస్తునందు విశ్వాసం ఉంచని వాడు నశించినవాడు, విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడినవాడు, విశ్వాసము ఉంచని వాడు నశించినటువంటి వాడు. మీకే అర్థం కావాలి ఈ వాక్యం. నీ పాపము క్షమించబడినదా సహోదరుడా, సహోదరి? నీ పాపము క్షమించబడినదా? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుచున్నావా? అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.